ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనం నుండి 32వ వచనం వరకు. 1. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. 2. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించివారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. 3. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. 4. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతడు కుమారులను కుమార్తెలను కనెను. 5. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడతడు మూతిబొందెను. 6. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. 7. ఎనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 8. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు, అప్పుడతడు మూతిబొందెను. 9. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేనానును కనెను. 10. కేనానును కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 11. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు, అప్పుడతడు మూతిబొందెను. 12. కేనాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. 13. మహలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 14. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు, అప్పుడతడు మూతిబొందెను. 15. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి యెరెదును కనెను. 16. యెరెదును కనెన తరువాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 17. మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు, అప్పుడతడు మూతిబొందెను. 18. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. 19. హనోకును కనిన తరువాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 20. యెరెదు దినములన్నీ 962 ఏండ్లు, అప్పుడతడు మూతిబొందెను. 21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. 22. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 23. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. 24. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకొనిపోయెను గనుక అతడు లేకపోయెను. 25. మెతుషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. 26. మెతుషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 27. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడతడు మూతిబొందెను. 28. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. 29. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. 30. లెమెకు నోవహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 31. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు, అప్పుడతడు మూతిబొందెను. 32. నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపెతును కనెను. మీ సమయము మాకు ఇచ్చినందుకు నా హృదయ పూర్తిగా వందనాలు. 6వ అధ్యాయం కొరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.